టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పట్నం మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మొన్న మధ్యనే టీఎస్ఎంఐడిసి చైర్మన్ గా నియమించబడ్డ తాండూరు ముదుబిడ్డ పరియాద కృష్ణమూర్తి గారు, గౌరవనీయులు నాగేందర్ గౌడ్ గారు, పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితిలో మరి సీనియర్ నాయకులు కేసీఆర్ గారితో సహా అందరం కూడా గౌరవించే అన్న మాజీ డిప్యూటీ స్పీకర్ అన్న కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు తీగల కృష్ణారెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, సంజీవరావు గారు, కాళే యాదన్న గారు, అదే రకంగా శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారు, సోదరులు నరేందర్ రెడ్డి గారు, అదే రకంగా పెద్దలు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కెఎస్ రత్నం గారు, స్థానికంగా మరి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో రకాలుగా పోరాటాలు చేసిన విజయన్న గారు, వీరమణి గారు, సోదరుడు రోహిత్ రెడ్డి గారు, అవినాష్ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన గౌరవ కనకయ్య గారు, అదే రకంగా శాసన మండలి సభ్యులు అన్న యాదవ్ రెడ్డి గారు, కొంపల్లి యాదవ్ రెడ్డి గారు, ఇంకా నేను కొన్ని పేర్లు ఎట్లాగో మర్చిపోయింటా ఏమనుకోకండి, ముందే చెప్తున్నా సారీ. వేదిక మీద కూర్చున్న మహారథులందరికీ, అతిరథ మహారథులందరికీ, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కౌన్సిలర్లకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, మాజీ ప్రజాప్రతినిధులకి, కళాకారులకి, మీడియా మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా గత 3 గంటలుగా నిశ్శబ్దంగా ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చి చాలా ఓపికగా కూర్చున్న మా తాండూరు అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఈరోజు పెద్దలు చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒకనాడు రంగారెడ్డి జిల్లాలో కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు అన్నారు, రంగారెడ్డి జిల్లాలో తాండూరులో కానీ రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో చాలా రకాల ప్రచారాలు, చాలా రకాల అనుమానాలు, చాలా రకాలుగా మన మీద అపోహలు ఎన్నో సృష్టించే ప్రయత్నం చేసినారు. మనకు తెలంగాణ వస్తే రంగారెడ్డికి అన్యాయం జరుగుతుందని చెప్పి లేనిపోని బద్నాం చేసే ప్రయత్నం చేసినారు. మరొక్కసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ వచ్చి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టి 33 నెలలైంది. మరి తెలంగాణ వచ్చినాక మనకేమొచ్చిందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం కూడా ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఈ పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ చాలా పేదరికంతో ఉన్న ప్రాంతాలు. ఇంతకుముందే సోదరి సునీతా మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో ఉన్న పూర్వ రంగారెడ్డి జిల్లాలో కూడా వెనుకబడ్డ ప్రాంతాలంటే ఈ జిల్లానే, ఈ ప్రాంతమే అని చెప్పక తప్పదు. మరి ఈ బీద ప్రజలున్న ఈ ప్రాంతంలో ఏమొచ్చిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది 2004 వరకు. అప్పుడు పెన్షన్లు ఇచ్చేది. అప్పుడు పెన్షన్లు 70 రూపాయలు మనిషికి. ఆ 70 రూపాయలు కూడా ఊళ్ళో 100 మంది ఉంటే, అర్హులు 100 మంది ఉంటే, అర్హత కలిగిన వాళ్ళు కేవలం 20 మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది. ఆ రానోళ్ళు పోయి లొల్లు పెట్టేది, మరి నాకెందుకు ఇస్తలేరన్నా, నాకు మాత్రం అర్హత లేదా, నాకెందుకు ఇయ్యరు పెన్షన్ అంటే ఏమన్నారు ఆనాడు, 20 మందిలో ఎవడో ఒకటి చచ్చిపోతారు తీ, చచ్చిపోయినాక నీకు కూడా ఇస్తాం తీ అని చెప్పి ఆనాడు ఊకోబెట్టేది. ఆ ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే పెన్షన్ వచ్చేట ఆయనే ఊరంతా ఏడుస్తుండే, ఒక్క వ్యక్తి మాత్రం నవ్వుతుండే. ఎవలా ఒక్క వ్యక్తి ఆ చచ్చిపోయిన ఆయన జాగల పెన్షన్ వచ్చిన ఆయన మాత్రమే నవ్వేది. అది తెలుగుదేశం ప్రభుత్వంలో పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 200 రూపాయల పెన్షన్ అన్నారు. మరి ఈ రోజు 200 రూపాయలకు ఏమొస్తున్నది? పప్పు, ఉప్పు, నూనె, చింతపండు ఏదన్నా కిలో వచ్చే పరిస్థితి ఉన్నదా 200 రూపాయలకు? ఆఖరికి ముసలోళ్లకు మందిగోళులు వచ్చే పరిస్థితి ఉన్నదా 200 రూపాయలకు? కానీ ఆ 200కే బిల్డప్ ఎట్లిచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు, ఇక మేమే ఇచ్చినాం మాకంటే పెద్దోళ్ళు లేరన్నట్టు బిల్డప్లు ఇచ్చినారు అన్నాడు. మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ 200 పెన్షన్ ను
ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 5 రెట్లు పెంచి ఆసరాగా పేదవాళ్లకు పెద్దవాళ్లకు నిలబడుతున్నది తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 500 పెన్షన్ ఉంటే దాన్ని 3 రెట్లు పెంచి 1500 చేసి ఈ రోజు పెద్దవాళ్లకు ఒక చేతి కర్ర మాదిరిగా ఆసరాగా నిలబడుతున్నది కేసీఆర్ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని అప్పుడున్న 10 జిల్లాల్లో ఇప్పుడున్న 31 జిల్లాల్లో 29 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేది. ఆ 29 లక్షల మందికి సంవత్సరానికి వాళ్ళు పెట్టిన ఖర్చు 830 కోట్లు. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఊహించని విధంగా పెన్షన్ 1000 రూపాయలు 1500 చేయడమే కాదు, ఈ రోజు సంవత్సరానికి 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ 5300 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, పేదవాళ్ళ నోట్లో ఈ రోజు బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలి. ఇంతకుముందు మాట్లాడుతూ ఒక సోదరుడు అన్నారు, ఇక్కడ బీడీ కార్మికులు ఉన్నారన్నారు. ఆ బీడీ కార్మికురాళ్ళైన అక్క చెల్లెళ్ళు వాళ్ళు బీడీలు సుట్టి 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 కొవ్వొత్తిలాగా వాళ్ళు కరిగిపోతూ తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబం కోసం దిక్కులేక ఆ పని చేస్తారు. వాళ్ళు ఎంతో మంది అడిగినారు గతంలో, కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళు వీళ్ళు వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేపించినారు. ప్రభుత్వాలు మాకు పెన్షన్ ఇవ్వాలన్నారు, కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి కనీసం మర్రి చూడలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరు ధర్నా చేయలే, ఎవరు డిమాండ్ చేయలే, ఏ ఎర్ర జెండా పార్టీ వచ్చి కావాలని అడగలే. అయినా మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఎక్కడా లేని విధంగా దేశంలో 4 లక్షల మంది బీడీలు చేసుకునే అక్క చెల్లెలకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో భర్తలు వదిలేసిన వాళ్ళు, నిరాదరణకు గురైన స్త్రీలు, రకరకాల సమస్యల వల్ల ఇబ్బందులు పడే ఒంటరి స్త్రీలు, వాళ్ళు దాదాపు 2-2.5 లక్షల మందికి ఈ నెల నుంచి వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇవ్వబోతా ఉన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా దాదాపు 40 లక్షల మందికి తెలంగాణలో గతంలో ఇచ్చిన దానికంటే 11 లక్షల మందికి ఎక్కువగా, మరి గతంలో ఇచ్చిన దానికంటే 6-7 రెట్లు ఎక్కువగా 5300 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ కార్డునే ఖర్చు పెడతా ఉన్నాం. అదే రకంగా బియ్యం, మరి మీ అందరికి తెలుసు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనిషికి 4 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే అని సీలింగ్ పెట్టిండ్రు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం కాడ అక్కడ కూడా కోషిష్ చేసుడేందయా, పెద్దవాళ్ళకి ఇచ్చే కాడనేమో పెద్ద పెద్దగా ఇస్తారు, ఈ పేదవాళ్ళకి ఇచ్చే కాడ కోషిష్ చేసుడేందని చెప్పి ఒక్క మాట చెప్పి వెంటనే ఆ 4 కిలోలు ఉన్న దాన్ని 6 కిలోలు చేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు అదొకటే కాదు, ఎలక్షన్లో చెప్పలే, ఏ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలే, ఎవరు అడగలే. కానీ పేద పిల్లలు, పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ స్కూళ్ళు ఎవ్వరు అడగలేదు, ధర్నా చేయలే, మేము కూడా ఎన్నికల్లో హామీ ఇయ్యలే. అయినప్పటికీ ఎవరు అడగకపోయినా ఈరోజు పేదల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టే హైదరాబాద్లో ఉండే ముఖ్యమంత్రి గారి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఇక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. మరి మీ అందరికి కూడా తెలుసు, ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఇవాళ రోజుల్లో భారతదేశం మొత్తంలోనే ఒక బరువుగా చూస్తారు. ఆడపిల్ల పెళ్లిడికి వచ్చిందంటే అయ్యో ఎట్లా అప్పుల పాలైపోతామేమో అని భయపడతారు. మరి అలా నాకు తెలియదు, ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లిడికి వస్తే పెళ్లి చేసుకుంటే ఆ మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు, కానీ నేనున్నా అని చెప్పి ఇలా మన ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద 75,000 రూపాయలు ఈ రోజు బ్రహ్మాండంగా పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో అత్తగారింటికి పోయే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 2 లక్షల మంది ఆడబిడ్డలకు ఇప్పటికే ఆ కార్యక్రమం ద్వారా సహాయం చేయడం జరిగింది. మన కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, పేదరికం అయితే చాలు ఆ పేదింటి ఆడబిడ్డకు అండగా నిలబడే సంస్కారం ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా మొన్ననే మీరు చూసినారు, మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మా ఆడబిడ్డల కోసం కొత్త పథకం కూడా ప్రవేశపెట్టినాం. మీ అందరికి తెలుసు, ఒక ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే ఆ తల్లి గర్భవతి అయితే ఆ కుటుంబం బీద కుటుంబం అయితే పేద కుటుంబం అయితే వారు పాపం 6-7 నెలలు నిజానికి రెస్ట్ తీసుకోవాలి, కాకపోతే తీసుకోలేని పరిస్థితి, విశ్రాంతి తీసుకోలేని పరిస్థితి. ఆ అమ్మాయి పని బంద్ చేస్తే
కుటుంబానికి ఇబ్బంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఆడబిడ్డకు ఆ పుట్టబోయే బిడ్డకు ఇద్దరికి అండగా ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆ తల్లి కోసం కూడా ఆ బిడ్డ కోసం కూడా 12,000 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం తరఫున నేరుగా ఆ అమ్మాయి అకౌంట్లోకి ఇస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం కాదా? అదే రకంగా ఆ బిడ్డ పుట్టిన తర్వాత బాలింత ఆయన ఆ తల్లికి ఆ బిడ్డకు ఇద్దరికి కూడా సహాయపడే విధంగా కేసీఆర్ కిట్ పేరిట ఈరోజు హైదరాబాద్ లో ఉండే సంపన్నులు పెద్దవాళ్ళ ఇళ్లలో ఎట్లనైతే జాన్సన్ ఆయిల్ తోని జాన్సన్ పౌడర్లతోని ఈరోజు ఆ పిల్లల్ని సాకుతారో అదే విధంగా 13 రకాలైన వస్తువులు పెట్టి బడ్జెట్ లో 600 కోట్ల రూపాయలు ఆడ కూతుర్ల కోసమే పెట్టిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కేవలం 33 నెలల్లోనే జరగలేదా? ఇక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇళ్లలో మీరే వంట చేస్తున్నారు కదా, చేస్తున్నారా చేస్తలేరా? మీ మొగళ్ళతో చేపిస్తురా? చేపియాలి అప్పుడప్పుడు, ఏం పర్వాలేదు. మా సునీతక్క కూడా చేపిస్తుందట, చేపియాలి కంపల్సరీ. ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా తెలుసుకునేందుకు ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలా, లేకపోతే కుండ మొత్తం లోపల చేయి పెట్టాలనా? ఒక మెతుకు చాలా? మరి 33 నెలల ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వమా పెద్దవాళ్ళ ప్రభుత్వమా గతంలో ఉన్నట్టుగా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నా. ఈ ప్రభుత్వం 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 40,000 కోట్ల రూపాయలు ఈ రోజు పేదవాళ్ళ కోసమే సంక్షేమం కోసమే పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఏ ఎన్నిక వచ్చినా ఏ పరీక్ష వచ్చినా ఈరోజు ఎక్కడైనా కూడా బ్రహ్మాండంగా మనని ఈరోజు గెలిపిస్తా ఉన్నారు. మీరు ఒక్క విషయం ఆలోచించాలి. తాండూరు ప్రాంతంలో మా రైతన్నలు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి, 3.5-4 ఏళ్ల కిందట ఎట్లుండే పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాయాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఏమవుతుందో అసలుకే తెలియదు. అసొంటి పరిస్థితి అన్నాడు. అర్ధరాత్రి కరెంటు వస్తుంది అంటే కరెంట్ ఇస్తారు అని కరెంట్ వాళ్ళు చెప్తే ఆ కరెంటు పెట్టేందుకు మోటార్ ఆన్ చేసేందుకు పోయి పాము కాటుకు తేలు కాటుకు చచ్చిపోయిన రైతులు తెలంగాణలో 100ల సంఖ్యలో ఉన్న విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్ల నిలబడాలి. గంటలు ఎర్రటి ఎండల్లా లైన్ల నిలబడాలి. ఆకలికి కడుపు మాడి ఆకలైతే ఆ లైన్ల చెప్పులు పెట్టి వరుసల చెప్పులు నిలబెట్టి ఆ కాలుతున్న ఆ కాళ్లతోనే ఆ డాంబర్ రోడ్డు మీద నడుచుకుంటా పోయి బువ్వదిని వచ్చిన పరిస్థితులు ఆనాడు. ఆఖరికి మా సిరిసిల్లలనైతే ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్య అని చెప్పి ఆ లైన్ల నిలబడి అక్కడనే మూర్ఛ వచ్చి పడిపోయి చచ్చిపోయిండు. ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు ఎంత గొప్పోళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎరువులు విత్తనాలు కూడా వంచడం శాతగాక పోలీస్ స్టేషన్లలో పెట్టి వంచింది అన్నాడు. గసంటి పరిస్థితులు అన్నాడు. మరి ఈ రోజు మా రైతన్నలు ఆలోచించాలి. 24 గంటల కరెంటు పట్ట పగలు మీరు బ్రహ్మాండంగా 9 గంటలు వ్యవసాయం చేసుకోవడానికి నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచన చేయాలి. ఎరువులు విత్తనాలు సకాలంలో ఇస్తూ మీకు అన్ని రకాలుగా అండగా ఉంటూ మీకు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా అండగా నిలబడుతున్న తెలంగాణ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వం వచ్చినాక వ్యవసాయానికి మంచి రోజులు రాలేదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. నిన్నీయాల కొంతమంది కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని రైతాంగంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ మీద మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద వారు విష ప్రచారం చేస్తూ మళ్ళీ ఏదో రకంగా ప్రజలను గోల్మాల్ చేసి ఏదో రకంగా ఆగమాగం చేసి మళ్ళీ ప్రాబల్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రానే రావు, మొత్తం ప్రాణహిత చెవెల్లా పోయింది అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే పాదయాత్రలు చేస్తున్నారు. చాలా విచిత్రం అనిపిస్తున్నది కాంగ్రెస్ నాయకులను చూస్తే. ఒక్కసారి మీరు ఆలోచించాలి, ఒక్కసారి మీరు శ్రద్ధగా వినాలి. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన మాట్లాడితే నాకు చేవెళ్ళ సెంటిమెంట్ అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొడుతుండే. చేవెళ్ళ సెంటిమెంట్ అని చెప్పి చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్పి అక్కడ సబితమ్మను మంత్రిని చేసి ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఆడికెళ్ళే మొదలు పెడతా నాకు విజయవంతం అవుతుందని చెప్పి ఆనాడు సెంటిమెంట్ను పండించిండ్రు. కానీ అదే చేవెళ్ళ నియోజకవర్గంలో ఏ చేవెళ్ళనైతే సెంటిమెంట్ అన్నాడో అదే చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రాణహిత చేవెళ్ళ పథకంలో కేవలం 36 కోట్లు మాత్రమే అక్కడ చేవెళ్ళలో పెట్టడం జరిగింది. ఆ 36 కోట్లు కూడా కాలువలు దెబ్బతందుకో అక్కడేమన్నా నీళ్ళు ఇచ్చేతందుకో ఇయ్యలేదు. ఆ 36 కోట్లు మొత్తంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కాంట్రాక్టర్లకు అప్పచెప్పి అందులో మళ్ళీ కమిషన్లు తీసుకునే పని చేసింది తప్ప
ఒక్క పని కూడా ఆనాడు చేయలే. ఈ రోజు ఈ వేదిక ద్వారా, తాండూరు వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా, ఇది నా మాట కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నా, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు 2,40,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే డ్రామాలు చేసినరో, మాటలు చెప్పినరో, అవి చెప్పి కూడా ఏమీ చేయకుండానే పోయినరో, వారందరి కూడా మరిపించే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పశ్చిమ రంగారెడ్డి జిల్లా మొత్తానికి కలిపి 5,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది, మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంలో మీకేం అనుమానం అవసరం లేదు. మీకు తెలుసు కేసీఆర్ గారు ఎంత మొండి పట్టు కలిగిన నాయకుడో మీకు తెలుసు. ఏమన్నాడు ఆయన? ఎవరన్నా అడిగినరా ఆయనను? మా ఆడబిడ్డలు పోయి అడిగినరా? కానీ ఆడబిడ్డల మీద ప్రేమన్న నాయకుడు కాబట్టి మా ఆడబిడ్డలు కుండెలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి రావద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ కష్టం ఉండొద్దు అనే ఉద్దేశంతో ఆయన ఒక్కటే మాట అన్నాడు, వచ్చే ఎన్నికల లోపు, వచ్చే ఎలక్షన్ల లోపు ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇస్తా, ఇయ్యకపోతే ఓట్లు కూడా అడగనే దమ్మున్న నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ తప్ప ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. కానీ మాకు చాలా గమ్మత్ అనిపిస్తున్నది ఈ మధ్యన కాంగ్రెస్ నాయకుల మాటలు, కాంగ్రెస్ నాయకుల డ్రామాలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. 60 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది. ఈ 70 ఏళ్లలో 50-55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది. అప్పుడేమో ఏమి చేయలే, ఇవాళ మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు అసెంబ్లీలో, ఈ రోడ్ ఇట్లెందుకుంది, ఆ మోరి గట్లెందుకుంది, రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఎందుకు వస్తలేవు అని చెప్పి అలా ఎగవడి మాట్లాడుతున్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఎట్లుందంటే నాకు చిన్న కథ గుర్తొచ్చింది. వెనకటికి మన తాండూరు అసంటి పట్టణంలోనే ఒక చిన్నపిల్లగాడు ఉండే. ఆ చిన్నపిల్లగాడు వాడు చిన్నప్పటి నుంచే బడికి పోలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాడు చక్కగా కాలే. చిన్నప్పటి నుంచే అన్ని చిల్లర దొంగతనాలు, చిల్లర పనులు, పనికి మాలిన పనులు అవి చేసుకుంటూ అట్లా పెరిగి పెద్దగా అయిండు. ఆఖరికి ఒక రోజు 16-17 ఏళ్ళకి వచ్చిండు. అప్పటికే ఇక బాగా తాగుడు, జర్దాలు, గుట్కాలు, ఉండవలసిన అడ్డమైన రోగాలు అన్ని పెట్టుకున్నాడు. ఆయనతో ఒక రోజు వాళ్ళ నాన్న జేబులకు వెళ్ళి పైసలు కొట్టవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకున్నది. అరే బుద్ధునాథులు నీకు ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని 2 కొట్టింది. కొడుకు కదా, దొంగ అయితే ఊకోరు కదా, కొట్టింది. కొడితే వాడు తాగిన మత్తులో ఉన్నాడు. పక్కకు అక్కడ రోకలి బండ ఉంటే రోకలి బండ తీసుకొని తల్లిని కొట్టిండు. తండ్రి అడ్డం వచ్చిండు, తండ్రిని కొట్టిండు. తల్లి తండ్రి పాపం అక్కడనే చచ్చిపోయింది. మరి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. మరి ఆ జైల్లో పెట్టినాక ఇక మరి జైలుకి శిక్ష చేయాలి కదా, జైలుకి వెళ్ళి తీసుకుపోయి ఆయన జడ్జి గారు ముంగటిలో పెట్టిండు. ఆ జడ్జి గారు మన హరీశ్వర్ రెడ్డి సాబ్ లెక్క పెద్ద మనిషి. జడ్జి గారు ముంగటిలో పెట్టినాడు. ఆ జడ్జి గారు అన్నాడట, అరే నేను చాలా మంది గలీజ్ గాళ్ళని చూసిన, చాలా మంది లత్కోరు గాళ్ళని చూసిన, కానీ నీకంటే చండాల మనిషిని చూడలేదురా, సొంత తల్లిదండ్రిని చంపేవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలరా అన్నాడట. వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు, ఎగ్దం 2 చేతులు కట్టుకొని, సారు తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. నిన్న